6 రౌండ్లో ఏం జరుగుతుంది చూద్దాం అంటున్నారు. సో ప్రస్తుతానికి 9,000 లీడ్ కొనసాగుతుంది. ఇంకా అధికారికంగా ఈసీ ప్రకటించాల్సినటువంటి బట్ ఇప్పుడున్నటువంటి లెక్కల ప్రకారం చూస్తే 9,000 లీడ్ కొనసాగుతుంది కాంగ్రెస్ పార్టీకి. ఇంకా ఆశలు ఏమైనా బీఆర్ఎస్ పార్టీ పెట్టుకునేటువంటి అవకాశం ఉందా? ట్రెండ్ చూస్తే కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తుంది. ఇప్పుడు 5th రౌండ్ నడుస్తుంది ఆల్రెడీ. బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీ ఆశ పెట్టుకోవచ్చు, ఆ పార్టీ ఏదైనా ఉండొచ్చు. కానీ ఎలక్షన్ జరిగినటువంటి తీరు, ఎలక్షన్స్ ఎలా జరిగాయి, జనరల్గా ఎలక్షన్స్ ఎట్లుంటాయి ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలను అయితే అధికార పార్టీకి రకమైనటువంటి అనుకూలత ఉంటాయి, వాళ్ళకున్న అడ్వాంటేజెస్. ఇప్పుడు ఇది అడ్వాంటేజెస్ ఇదంతా కూడా ఆ కోణంలో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ ఎలక్షన్ పర్టికులర్గా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ అనేది చాలా గమ్మత్తుగా జరిగినటువంటి ఎలక్షన్గా చూడాలి. ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ కానీ, అదేవిధంగా అధికార పార్టీ వైపు కానీ, పోలీస్ కానీ, యంత్రాంగం కానీ పూర్తిగా చేతులు ఎత్తేసినటువంటి అంశం కనిపించినటువంటి అంశం. ఎందుకంటే ఎక్కడ ఒక ఎన్నికల కమిషన్, గతంలో ఎన్నికల కమిషన్లు స్ట్రిక్ట్గా ఉండడం, ఏదైనా కంప్లైంట్ ఇస్తే తీసుకోవడం, కొన్ని మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే విశాఖపట్నం చోట బై ఎలక్షన్ జరిగితే చాలా గట్టిగా ఎలక్షన్ని వాయిదా వేశారు. ఇన్ని అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు వచ్చినటువంటి నేపథ్యంలో అట్లాంటి స్వతంత్రతను రాజ్యాంగపరమైనటువంటి వ్యవస్థ పూర్తి స్వతంత్రాన్ని తను కోల్పోయినటువంటి అంశం. ఎందుకంటే బహిరంగ సభకు తీసుకొచ్చినాడు, అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో బహిరంగ సభకు తీసుకొచ్చి దొంగ ఓట్లను వేయించినటువంటి సంఘటన జరిగినాయి అనేక చూసినటువంటి. ఆడ పోలీసులు ఎట్లా సహకరిస్తారో చూసాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే బీహార్లో చూస్తాం నిరంతరం రాహుల్ గాంధీ ఎన్నికల కమిషన్ అనేది బీజేపీ అనుబంధ సంస్థ అనేది నిరంతరం చెప్తున్నటువంటి అంశం. అటువంటి కమిషన్ బీజేపీ అనుబంధ సంస్థగా ఉన్నటువంటిది ఇక్కడ ఎందుకు అంత యాక్టివ్గా ప్రోయాక్టివ్గా ఒక ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించలేకపోయింది? ప్లస్ ఆ ఎన్నికల కమిషన్ ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి పూర్తిగా సహకరించినట్టే కనిపించింది. అంటే రాహుల్ గాంధీ చేసే ఆరోపణ అయినా తప్పై ఉండాలి, లేదా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేసిందన్న రైట్ అయి ఉండాలి ఉన్నటువంటిది. కానీ వాస్తవానికి బయట నుంచి మనం చూస్తున్నట్టు ఏం కనిపిస్తుంది? ఎన్నికల కమిషను స్వయం ప్రతిపత్తిగా వ్యవహరించలేదు ఎక్కడ దగ్గర అనేక చోట్ల. ఎందుకంటే ఓటింగ్ అవుటర్స్ ఉన్నారు, సరే ఏ పార్టీ వాళ్ళు అవుటర్స్ను ఎట్లా ఉండనిచ్చారు ఓటింగ్ రోజు, అది చాలా కీలకమైనటువంటి అంశం. గతంలో ఉండే వాళ్ళ ఎంత హైదరాబాద్లో జరిగినా ఏదున్నా ఎన్నికల కమిషన్ అనుకున్నట్టయితే పూర్తిగా పోలీస్ కమిషనర్ కానించి దొంగ ఓట్లు పడ్డాయి, అందుకే కాంగ్రెస్ పార్టీ కనిపించినాయి కదా, ఆటోలలో దిగినాయి కనిపించినాయి, దొంగ ఓట్లు కనిపించినటువంటిది, ఫంక్షన్ హాల్లో పెట్టినటువంటిది. అవుటర్స్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళంతా అవుటర్స్ అక్కడనే ఎట్లుంటారు? గతంలో వేరే దగ్గర జరిగినటువంటి ఎలక్షన్లు అవుటర్స్ ఉంచలే కదా. ఎగ్జాంపుల్ గతంలో మునుగోడు ఎలక్షన్ జరిగింది చూసినాం, అవుటర్స్ ఎవరిని కూడా అక్కడ ఉంచలే, చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ నీకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ అప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా అంత యాక్టివ్ గా ఉన్నది. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ అసలు విచిత్రంగా వ్యవహరించినటువంటి తీరు కనిపించింది. ఎన్నికల కమిషను రాష్ట్రానికి తీరుగా వ్యవహరిస్తున్నటువంటిది. అందుకే అసలు రాజ్యాంగపరంగానే ఎన్నికల వ్యవస్థ స్వయం ప్రతిపత్తి కోల్పోయినటువంటి నేపథ్యంలో చట్ట సవరణ చేసి అయినా కొత్త వ్యవస్థను పెట్టుకోవాలి, లేదా ఇక మొత్తం బై ఎలక్షన్స్ అంటే అధికార పార్టీ ఎవరుంటే వాళ్ళకి అప్పగించాలి అనే యాంగిల్లో ఎన్నికల కమిషన్ తీసుకొచ్చినది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ప్రజాస్వామ్య సూత్రాలు, ప్రజాస్వామ్య పరిరక్షణ మనం అనుకునేటోళ్ళు ఎవరైనా ప్రజాస్వామ్య ప్రేమికులు ఉన్నట్లయితే ఇది చాలా గడ్డుకాలమైనటువంటి పరిస్థితి. ప్రజాస్వామ్యం రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నందిని గారు కాంగ్రెస్ పార్టీ నుంచి మనకు జాయిన్ అయ్యారు. నందిని గారు నమస్తే.